నమస్తే అండి. వెల్కమ్ టు స్పందస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి నివేదించే నైవేద్యాలని సింపుల్గా ఈజీగా చేసుకోవడం ఎలానో చూపిస్తానండి. ఎలాంటి హడావుడి లేకుండా ఈజీగా తొందరగా అయిపోయేలాగా నేను చెప్పిన ఈ కొలతలు టిప్స్ పాటించండి. హాఫ్ అన్ అవర్లో రెసిపీస్ రెడీ అయిపోతాయి. ముందుగా బెల్లం పరమాన్నాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. నేనైతే ఒక గ్లాస్ కొలత తీసుకుంటున్నాను. ఆ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం, ఒక ముప్పావు కప్పు పచ్చెనగపప్పు కానీ కందిపప్పు కానీ, కొంతమంది పెసరపప్పు కూడా వేసుకుంటారు. మీకు ఎలా ఏది నచ్చితే అది వేసుకోండి. నేను కందిపప్పు వేస్తున్నాను. రెండింటిని వేసుకొని బాగా 2 టైమ్స్ వాష్ చేసుకొని ఒక అరగంట నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఆ వాటర్లోనే ఫస్ట్ అన్నం వండుకున్నట్టు ముందు ఉడకపెట్టుకోవాలండి. కొంచెం అన్నం ఉడికి వాటర్ డ్రైన్ అవుతున్న టైంలో 2 గ్లాసుల పాలని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇవి కాచి చల్లార్చిన పాలండి. పచ్చి పాలైనా వేసుకొని ఉడికొచ్చేదాకా బాగా కలుపుకోవాలి. అడుగంటకుండా చూసుకోవాలండి. అన్నం కొంచెం మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ముందుగానే బెల్లం వేసి ఉడకకుండా బెల్లం వేస్తే తర్వాత అన్నం ఉడకదండి. సో ఇలా చెక్ చేసుకొని అన్నం ఉడికిందో లేదో మెత్తగా ఒక వేలుతో ఒక మెతుకు తీసుకొని వేస్తే మెత్తగా అవ్వాలండి. అప్పుడు ఇలాంటి టైంలో ముందుగా ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు పాలని చెప్పాను కదా, ఒక గ్లాస్ బెల్లం అయితే సరిపోతుందండి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో పావు కప్పు వేసుకోవచ్చు. ఒక గ్లాస్ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. బెల్లాన్ని యాడ్ చేసుకొని బెల్లం కరిగేదాకా కలుపుకోవాలి అడుగంటకుండా. కొంతమంది బెల్లం వేయంగానే పాలు విరిగిపోతాయి కదండి. అలాంటప్పుడు అలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే బెల్లాన్ని తురిమేసుకొని వేరే గిన్నెలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బెల్లం కరిగించుకుంటే చాలు. పాకమే రానవసరం లేదు. కరిగించుకొని చల్లార్చి పక్కన పెట్టుకుంటే అన్నం ఉడికిపోయాక బెల్లం సిరప్ని డైరెక్ట్గా యాడ్ చేసుకుంటే పాలు విరగకుండా ఉంటాయండి. ఒకసారి నెక్స్ట్ టైం ఈ టిప్ని ట్రై చేయండి. బెల్లం వేసాక కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. ఇలా కలుపుకొని బెల్లం మొత్తం కరిగిపోయాక కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాక కొంచెం కలుపుకొని కొంచెం దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో అయితే చల్లగా అయ్యాక కూడా గట్టిగా ఉంటుంది. మళ్ళీ నీళ్ళగా కూడా అవ్వకుండా ఉంటుంది. చూసారు కదా, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇంకా అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి. ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి కానీ ఏదైనా యూస్ చేయొచ్చండి. 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే జీడిపప్పు కిస్మిస్ వేస్తున్నాను. ఫస్ట్ జీడిపప్పు వేసి అవి కొంచెం వేగాక కిస్మిస్ యాడ్ చేసుకోండి. ముందుగానే కిస్మిస్ వేస్తే తొందరగా కలర్ చేంజ్ అయిపోయి మాడిపోయినట్లు అయిపోతాయి, బాగోదు. అలాగే బాదం కూడా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవచ్చు. అలాగే కొబ్బరి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఫ్రై చేసి యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి పొంగల్లో. జీడిపప్పు కొంచెం కలర్ వచ్చాక కిస్మిస్ యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి. స్టవ్ ఆఫ్ చేసేస్తే ఆ వేడికే కిస్మిస్ వేగిపోతాయి. ఇలా వేయించుకున్న కిస్మిస్ జీడిపప్పుని ముందుగా మనం వండి పక్కన పెట్టుకున్న పరమాన్నంలోకి వేసుకోవడమేనండి. పరమాన్నంలోకి వేసేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. మంచి ఫ్లేవర్ ఉంటుంది, నెయ్యి ఫ్లేవర్ మూత పెడితే. ఇలా నేను చెప్పిన కొలతలతో పక్కాగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. స్వీట్ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకు కూడా ఈ టిప్స్ పాటిస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా బాగుంటుంది. ఇలా తయారు చేసుకున్న దాన్ని అమ్మవారికి నివేదించండి. నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదామండి. పులిహోరకి దద్దోజనానికి ఒకేసారి ఇలా రైస్ పెట్టేసుకోండి. రైస్ వండేసుకుంటే వీటిని 2 పోర్షన్స్గా డివైడ్ చేసుకొని ఒక సగం పులిహోరకి సగం దద్దోజనానికి యూజ్ చేయొచ్చు. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు నీళ్ళు వేసి
నానబెట్టుకొని ఒక అరగంట వండి పక్కన పెట్టుకోండి. అలాగే చింతపండు పులిహోర చేసుకోవడానికి ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండుని వేడి నీళ్ళు వేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి. ఇలా నానిన దాన్ని వాటర్ తీసేసి ఒక స్ట్రైనర్‌లో వేసుకొని చేత్తో కొంచెం ప్రెస్ చేస్తే గుజ్జు వస్తుందండి. ఆ గుజ్జుని గిన్నెలో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చింతపండు గుజ్జుని వేయించుకోవడానికి ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి రైస్‌లోకి సరిపడా సాల్ట్‌ని అలాగే తగినంత పసుపును కూడా యాడ్ చేసుకొని దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. కావాలంటే నచ్చిన వాళ్ళైతే ఇందులోనే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి. పచ్చిమిర్చి కూడా ఇందులోనే యాడ్ చేసుకొని ఉడికించుకోవచ్చు. అలాగే పోపు కోసం ఒక పాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ 1 బై 1 యాడ్ చేసుకోవాలండి. ఎండుమిర్చి ఒక 2 యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చివి యాడ్ చేసుకున్నానండి నేను. పచ్చివి యాడ్ చేసుకొని వాటిని కూడా చిటపటమని వేగాక పచ్చెనపప్పు ఒక టేబుల్ స్పూను, జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూను, పోపు దినుసులు ఆవాలు, సాయమినపప్పు ఒక స్పూను ఇవి మొత్తం యాడ్ చేసుకొని వేపుకోవాలండి. అలాగే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. 2 యాడ్ చేశాను నేను ఇక్కడ. అలాగే కొంచెం కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసుకొని వేపుకోవాలండి. పోపంతా వేగాక లాస్ట్‌లో కొంచెం ఇంగువ వేసుకొని వేపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇప్పుడు పక్కన రెడీగా వండి పక్కన పెట్టుకున్న రైస్‌ని పొడి పొడిగా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని చింతపండు గుజ్జు ఆ రైస్‌కి ఎంత సరిపోతుందో అంత యాడ్ చేసుకొని పోపు కూడా వేసుకొని చేత్తోనే మంచిగా అన్నీ కలిసేలాగా కలుపుకుంటే కమ్మని పులిహోర రెడీ అండి. టెంపుల్‌లో తిన్న పులిహోరలా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బావుంటుంది. నెక్స్ట్ రెసిపీ దద్దోజనం అండి. దీనికి ముందుగా పక్కన పెట్టుకున్న మిగతా హాఫ్ రైస్ ఉంటుంది కదా! ఆ రైస్‌ని పొడి పొడిగా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఫస్ట్ ఒక హాఫ్ గ్లాస్ పాలను యాడ్ చేసుకొని అలాగే హాఫ్ గ్లాస్ కర్డ్ కూడా యాడ్ చేసుకొని 2 కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. పాలు ఎంత తీసుకుంటే పెరుగు కూడా అంతే తీసుకోవాలండి. ఈక్వల్ పోర్షన్స్‌లో తీసుకొని బాగా మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. పాలేసిన వెంటనే సాల్ట్ యాడ్ చేయకుండా కాసేపు తర్వాత లాస్ట్‌లో యాడ్ చేసుకోండి. ఎందుకంటే పాలు, ఉప్పు 2 విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఉప్పుని వెంటనే వేసుకోకండి. నేను కొంచెం సేపు అయ్యాక వేసుకున్నాను. పాలు, పెరుగు బాగా మిక్స్ చేసి పక్కన పెట్టి ఒక పావుగంట తర్వాత సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు ఇందులోకి పోపు కోసం కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి పల్లీలు, జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. నేను ఒక టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేసుకున్నాను. అలాగే ఎండుమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు ఇవి కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. ఇవి మంచిగా ఎర్రగా వేగాక లాస్ట్‌లో కరివేపాకు కూడా కొంచెం యాడ్ చేసేసుకుంటే పోపు రెడీ అయిపోతుందండి. ముందుగా పక్కన పెట్టుకున్న పెరుగు పాలేసి కలిపి పెట్టుకున్న రైస్‌లోకి పోపుని యాడ్ చేసేసుకుంటే దద్దోజనం రెడీ అయిపోతుందండి. ఇందులో కావాలంటే పొమోగ్రానేట్ దానిమ్మకాయ గింజలు కూడా యాడ్ చేసుకుంటే చాలా బావుంటుందండి. ఇలాగా ఈజీగా తక్కువ టైంలోనే 3 ప్రసాదాలు రెడీ చేసుకోవచ్చండి. కంగారేం లేకుండా కమ్మగా చేసుకోవచ్చండి. కంగారేం లేకుండా నిదానంగా 1 బై 1 రెసిపీస్ రెడీ చేసుకుంటే టేస్టీగా ప్రసాదాలు రెడీ అయిపోతాయండి. చూసారు కదా! పరమాన్నం, పులిహోర, దద్దోజనం ఎక్కువ కష్టపడకుండా సింపుల్‌గా ఈ 3 ప్రసాదాలని చేసి అమ్మవారికి నివేదించుకోండి. ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికి ఉండాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. రెసిపీస్ ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.